తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణంగా శ్రీకృష్ణ కమిటీ చెప్పిన విషయం ఏంటి? నిధుల అసమాన పంపిణీ. అంటే నిధులు సమానంగా పంపిణీ కాకపోవడం, అధికారమంతా ఒకచోటే కేంద్రీకృతం కావడం, నీళ్ళ విషయంలోనూ ఉద్యోగాల విషయంలోనూ నిర్లక్ష్యానికి గురవ్వడం. ఈ కారణాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రధానంగా శ్రీకృష్ణ కమిటీ సూచించింది. సరే, తర్వాత రాష్ట్రం విడిపోయింది. మొత్తం అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఒకే దగ్గర డెవలప్మెంట్ అంతా కేంద్రీకృతం జరిగిన హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కాకుండా పోయింది. ఆ తప్పు మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్లో జరగకూడదు అని అందరూ కోరుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మరోలా ఆలోచించారు. అమరావతి పేరు మీద అద్భుతమైనటువంటి ఒక వెంచర్ వేశారు. చాలా పెద్ద వెంచర్, అతి పెద్ద రిస్క్ గేమ్ ప్రభుత్వమే ఆడుతూ ఉంది. ఆ వెంచర్ సక్సెస్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో తెలియదు. కానీ దాని చుట్టూ చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి. జనాలు రెండుగా విడిపోయారు. ఒక ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే అంశంలో ఈ విధంగా జనాలు రెండుగా విడిపోవడం ముమ్మాటికి కరెక్ట్ కానే కాదు. కానీ ఆ వ్యతిరేకత మిగిలిన ప్రాంతాలు తగ్గించే ప్రయత్నం పాలకపక్షం వాళ్ళ మీడియా చేయకపోగా పైపెచ్చు ఆ వ్యతిరేకతను పెంచే విధంగానే వాళ్ళ వ్యవహార శైలి ఉంటూ వస్తుంది. సో తాజాగా ధర్మాన ప్రసాద్ గారు వైసీపీ నాయకుడిగానే కావచ్చు, బట్ ఒక సీనియర్ రాజకీయ నేతగా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా కీలకం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే, అమరావతి చుట్టూ వీళ్ళు చేస్తున్నటువంటి పనులు చూస్తూ ఉంటే, రాబోయే రోజుల్లో మరో రాష్ట్ర ఉద్యమం అవసరమయ్యేలా ఉంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి, మంచిది కాదు అని పాలకులుగా ఆయన చేసిన సూచన. ఈ డిమాండ్ ఎప్పటి నుంచో, అంటే ఈ అనుమానం ఉంది జనానికి, అటు ఉత్తరాంధ్రలో ఇటు రాయలసీమలో అయినా. ఎందుకంటే నిర్లక్ష్యానికి గురవుతున్నాము అని. అమరావతి ఒక దగ్గరే మొత్తం అభివృద్ధి అంటే ఆర్థికంగా అక్కడే కేంద్రీకృతమై, అధికారం అక్కడే కేంద్రీకృతమై, ఉద్యోగాలన్నీ అక్కడే కేంద్రీకృతమై, మిగిలిన ప్రాంతాల్లో ఈరోజు కాకుండా భవిష్యత్తులో అదే పరిస్థితి కదా. ఆంధ్రప్రదేశ్ ఆమూల నుంచి ఈమూల వరకు అంతా ఒకే డెవలప్మెంట్ ఎట్లా సాధ్యమవుతుంది? మరి ఇప్పుడు అమరావతి చుట్టూ ఎన్ని దశాబ్దాలు వీళ్ళు ఇప్పుడు అమరావతి డెవలప్ అవ్వాలి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అనుకుంటే, వీళ్ళు చెప్పిన దాంట్లో 10% డెవలప్ అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రతి కంపెనీ ఆడే ఉండాలి, ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రతి విద్యా సంస్థ అక్కడే ఉండాలి, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కలగాల్సిన ప్రయోజనాలు 70-80% అక్కడే కలగాలి. ఇంతకాలం ఇలా. సో ఇదైతే డెఫినెట్లీ ఒక వ్యతిరేకత పెంచడానికి కారణమవుతుంది కదా. ధర్మాన ప్రసాద్ గారు చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఈ డిఫరెన్సెస్ రాకుండా ఉంటాయా? జనాల మధ్య ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కదా. వాటిని న్యూట్రలైజ్ చేయాల్సిన ప్రభుత్వం ఏమో అసలు రియల్ ఎస్టేట్ వెంచర్ లాగే, అదిగో భవిష్యత్తులో ఇది ఇక్కడ వస్తుంది, రేట్లు పెరుగుతాయి, అమరావతిలో భవిష్యత్తులో 30 కోట్లు అవుతుంది భూమి, ఇప్పుడే మీరు తొందరపడండి, అమరావతి అని 10 సార్లు అనండి పుణ్యం వస్తుంది, ఇవి ఆ మాటలు మాట్లాడేయాల్సింది. అమరావతిని వ్యతిరేకించే వాళ్ళు ద్రోహులని, వాళ్ళ పిల్లలకు వేరే వాళ్ళతో పెళ్ళిచ్చి పంపిస్తారు, ఈరోజు పెళ్ళి రేపు శోభనం అని పంపిస్తారని, ఇటువంటి మాటలు మాట్లాడాల్సింది. ఇటువంటి మాటలతో అమరావతి అందరిది అని వీళ్ళు చెప్పగలిగేది. సో ఒకటైతే ఫ్యాక్ట్ అండి, అమరావతి చుట్టూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలకపక్షం చాలా చాలా డేంజరస్ రిస్కీ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఆ రిస్కీ గేమ్లో విజేతలు ఎవరో పరాజితులు ఎవరో, అల్టిమేట్గా విజేతలైతే కొందరు వ్యక్తులు కావచ్చు, పరాజితులైతే జనం అవుతారు. అందులో ఏమి సెకండరీ థాట్ లేదు. సామాన్యులకు వీళ్ళు చెప్పేదాని ప్రకారం అక్కడ ఎంట్రీ కూడా ఉండదు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఎకరం 30 కోట్లు 40 కోట్లు అంటే ఎంట్రీ కూడా ఉండదు. చూద్దాం ఏం చేస్తారు.